హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము ఈరోజు తిరుపతి అయితే వెళ్తున్నాం అనమాట. మేము 4 మెంబర్స్ కార్లో. సో 2కి అయితే స్టార్ట్ అయిపోయాం విజయవాడ నుంచి. ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఒక 10 minutes అవుతుంది. యా, చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియో. పెళ్ళైన తర్వాత వెళ్తున్నాం గుడికి, పెద్ద తిరుపతి. సో ఇక్కడైతే ఫాస్టాగ్ కోసం ఆగాము అనమాట. లాస్ట్ టైం ఒకటి ఫాస్టాగ్ స్కానర్ వేయించాము, బట్ అదైతే ఇంట్లో మర్చిపోయాము అనమాట. సో మళ్ళీ ఇక్కడ ఫస్ట్ టోల్ గేట్ దగ్గరే ఇక్కడ ఫాస్టాగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర అయితే ఆగి ఫాస్టాగ్ వేయిస్తున్నాడు అనమాట తేజ. సో దీని దగ్గరే కొంచెం ఒక 10 minutes అలా లేట్ అయింది. లెట్ స్టార్ట్. ఇంకా స్కానర్ అయితే వచ్చేసింది, ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ ఈ కవర్ నిండా అయితే స్నాక్స్ తీసుకొచ్చాము. ఏంటి ఆ స్నాక్స్ చూపిస్తాను ఓపెన్ చేసినప్పుడు. తేజ, స్నాక్స్ ఏమైనా తింటావా? మేము మధ్యలో కొంచెం మాకు బోర్ కొడితే ఏమన్నా తినడానికి కూడా తెచ్చుకున్నాం అనమాట. మగేష్ ఇక్కడ ఉన్నాడు, మహేష్, సారీ ఇట్స్ మహేష్ అనమాట. నేను ఇందాక బై మిస్టేక్ మగేష్ అని అన్నాను. మేము స్నాక్స్ కూడా ఏం తీసుకొచ్చామంటే అవి మీకు ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను గైస్. ఎక్కువ అన్నీ ఇంకా అవ్వలేదు, ఇంకా ఉన్నాయి. సమోసా తీసుకుంటే ఉంటాయండి, ఏమండి తీసుకోలేదు కదా ఇంకా. సాంబార్ రైస్, అదే అసలు రైస్లో ఎవరైనా తెచ్చుకుంటారా? అది నేను తినలేదు గైస్. స్నాక్స్ తెచ్చుకున్నాం మేము. అది సాంబార్ రైస్ కాదు, అది ఏదో ఫేక్ గిన్ని. సో మనం ఇంకా మాకు తిరుపతి వెళ్ళడానికి 200 kilometers ఉంది. కొంచెమే. ఇక్కడ యాక్సిడెంట్ అయింది. అమ్మో, మొత్తం 3 కార్లు. ఇది కాదులే, ఇది మామూలే. వెనకాల మాత్రం టైర్ వెళ్ళింది ఫస్ట్ సెల్టర్ మరి గుద్దు, అందుకే తిరిగిపోయి ఉంటుంది కారు. అందుకే మనం వెళ్ళినప్పుడు డౌట్ స్టోర్ చేసుకుని టైర్ తెలుస్తుంది వణుకుతుందా లేదా, రోడ్డు అనుకోకూడదు. ఇట్స్ టైమ్ టు డ్రింక్ కాఫీ నవ్. స్నాక్స్ ఆల్మోస్ట్ ఇంకా అవ్వలేదు, కాకపోతే అప్పుడే కాఫీ బ్రేక్. టైం 4:30 అయింది. బాబోయ్, మేము కార్లో వెళ్తున్నాం కాబట్టి కాళ్ళు. సో ఇక్కడ చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ అనే దగ్గర అయితే మేము ఆగామన్నమాట. తేజ, కృష్ణ అండ్ మత్తయ్య గారు అయితే కాఫీ తాగారు. ఇంకా నాకు కాఫీ, టీ అవి ఏమీ అలవాట్లేదు. సో అక్కడ మొత్తం అంతా చూస్తే స్వీట్ కార్న్ కనిపించింది అనమాట. సో నార్మల్ అండ్ మసాలా స్వీట్ కార్న్ 2 ఉన్నాయి. సో నార్మల్ స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను, కానీ అది అస్సలు బాగాలేదు. ఒక 2 spoons తినేసి ఇంకా పడేసామన్నమాట. ఇంకా కాఫీ బ్రేక్ అయితే అయిపోయింది. మళ్ళీ ఒక 10 minutesలో అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ నేను తేజ ఎందుకు నవ్వుకుంటున్నామంటే రంగులే సాంగ్ వచ్చింది సడన్గా. సో ఆ రంగులే సాంగ్ అమరన్ మూవీలోదనమాట. సో మా ఎంగేజ్మెంట్ ఆ టైంలోనే రిలీజ్ అయింది. ఇంకా మా ఎంగేజ్మెంట్ గ్లిమ్స్ వీడియో ఒకటి ఉంటుంది కదా, సో దానికైతే ఈ సాంగే వేశారు. సో ఆ సాంగ్ గుర్తొచ్చి అలా నవ్వుకుంటున్నాం అనమాట. మళ్ళీ ఇది సెకండ్ బ్రేక్ అనమాట. సో 7కి అలా ఆగాము వాష్రూమ్కి అలాగా. ఇంకా నేను ఇక్కడ మ్యాజిక్ పాప్స్ తీసుకున్నాను అనమాట. మ్యాజిక్ పాప్స్ తెలుసు కదా, ఇలా నోట్లో వేసుకోగానే ఇలాగ పేలుతున్నట్టు సౌండ్ వస్తాయి. అవి కొంచెం ఆడుకోవడానికి బాగుంటుంది. సో అది జస్ట్ క్యాండీ లాగా. ఓకే, ఇంకా అవి తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం.
వచ్చేసామన్నమాట తిరుపతి. మేమైతే విజయవాడ నుంచి 2కి స్టార్ట్ అయ్యాం కదా, ఇంకా వెళ్ళేసరికి 9 అయిందనమాట. సో కరెక్ట్గా ఇదే ఫస్ట్ తిరుపతిలో ఎంటర్ అయ్యాము. ఇంకా ఫస్ట్ ఏదో ఒకటి తినేసి అప్పుడు రూమ్కి వెళ్దామని ఇంకా అన్ని రెస్టారెంట్స్ అయితే వెతుకుతున్నాం అనమాట. ఎక్కడైతే మంచి ఫుడ్ ఉంటుందో అక్కడ ఆగుదామని చెప్పేసి ఇంకా లాస్ట్గా ఫైనల్గా స్టార్టింగ్లోనే మాకు మినర్వా గ్రాండ్ అయితే కనిపించింది అనమాట. సో ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి తినేసి అక్కడి నుంచి రెస్టారెంట్ అంటే ఇంకేమైనా రూమ్స్ కానీ అలా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఇదే మినర్వా గ్రాండ్. సో ఇక్కడికి వచ్చేసి టిఫిన్ కానీ అది అంతా తినేసి ఇంకా మినర్వా గ్రాండ్లోకి వెళ్ళగానే ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్ అయితే వెంకటేశ్వర స్వామివి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయో అవి. ఇంకా లోపలికి వెళ్ళగానే నేను మా అత్తయ్య గారు అయితే కూర్చున్నాం ఫస్ట్. వాళ్ళేమో బయట ఏమన్నా హోటల్స్ దగ్గరలో ఉన్నాయా చూడ్డానికని వెళ్ళారు. సో ఈలోపు నేను మెనూ కార్డ్ మొత్తం పైకి కిందకి చదివేశాను అనమాట. సో లాస్ట్కి నేను ఆర్డర్ ఇచ్చింది అయితే దోసే. ఇంకా మా అత్తయ్య కృష్ణ తేజ అయితే పన్నీర్ మష్రూమ్ పుల్కా ఇవి అయితే తిన్నారు. సో నేను ఇవి ఎందుకులే అని చెప్పేసి జస్ట్ సింపుల్గా ఒక దోశ అయితే తిన్నా అనమాట. సో వీళ్ళదైతే లేట్గా ఆర్డర్ చెప్పినా ఫాస్ట్గా వచ్చేసింది. నా దోశ ఫస్ట్ చెప్పాను, అది చాలా లేట్గా వచ్చింది. గీ రోస్ట్ దోశ అనమాట. వాళ్ళ ముగ్గురిది అయిపోయింది, ఇది ఎప్పటికో వచ్చింది. ఇంకా నా కోసం వెయిట్ చేశారు తినేంత దాకా. హే గాయ్స్, ఇప్పుడైతే మేము రూమ్కి వచ్చామన్నమాట. చాలా రూమ్స్ ఎత్తుక్కొని ఫైనల్గా ఒకటి దొరికింది. సో మార్నింగ్ చెక్అవుట్. ఇప్పుడు టైం 10 అలా అవుతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ చెక్అవుట్ అనమాట. ఇదే మా రూమ్. హే గాయ్స్, మేము ఇప్పుడే రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట కొండెక్కడానికి. ఇంకా నైట్ రెస్టారెంట్ నుంచి వచ్చేసరికి 10:30 అయిందనమాట తినేసరికి. ఇంకా రూమ్స్ ఎక్కడ తీసుకోవాలని గూగుల్లో చాలా మంచి రేటింగ్ ఉన్న హోటల్స్ అయితే చూసాము. ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ అంతా సేఫా కాదా అని చూసుకున్నాం అనమాట. సో ఎందుకైనా బెస్ట్ కదా, ప్లస్ తెలియని ఊర్లో సేఫ్ ప్లేసెస్లోనే ఉండాలి. సో అలా ఒక 3-4 హోటల్స్ అయితే చూసాము. ఎక్కడైతే మంచిగా సేఫ్గా ఉంది, ఇది ఓకే అనుకుంటేనే వెళ్ళామన్నమాట. సో ఫైనల్గా ఒక హోటల్లో దిగాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగే చెక్అవుట్. 7 కల్లా మేము బయటకు వచ్చేసాము. ఇంకా ఫస్ట్ తిరుపతి కొండ ఎక్కేటప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో మొత్తం చెక్ చేస్తారు కదా. సో తిరుపతిలో ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ అస్సలు నాట్ అలౌడ్ అనమాట. అక్కడంతా గ్లాస్ బాటిల్సే ఉంటాయి. సో మనం కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అవి ఏమైనా ప్లాస్టిక్ ఉంటే వాళ్ళు బయటికి తీసి పడేస్తారు. అండ్ బ్యాగ్స్ కూడా స్కాన్ చేస్తారనమాట. సో నేను మా అత్తయ్య గారు ఒక చిన్న బ్యాగ్స్ పట్టుకొని దిగేసాము. అది స్కాన్ చేసేసి ఇటు వచ్చేసాము. అక్కడ ఇంకా మా కార్ అయితే చెక్ చేస్తున్నారు. తేజ కృష్ణ అయితే లోపల ఉన్నారనమాట. సో అలాగా మొత్తం కార్ అంతా చెక్ చేస్తారు. ఏమైనా బాటిల్స్ ఉంటే వాళ్ళే బయట పడేస్తారనమాట. ఇంకా ఫైనల్గా అయితే కొండ ఎక్కేసాము. నేను ఎక్కడ వీడియో తీయలేదు, కడుపులో తిప్పుతుందని. ఇంకా సో అండ్ ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు, కొండ ఎక్కాక తిందామని. అండ్ కొండ ఎక్కేటప్పుడు అయితే చాలా టర్నింగ్స్ ఉంటాయి కదా, నాకైతే ఫుల్గా కడుపులో తిప్పేసింది అనమాట. అండ్ మార్నింగ్ కూడా ఏం టిఫిన్ చెయ్యలేదు. సో వాళ్ళు ఒక టైం లిమిట్ ఇస్తారు, ఆ టైం లిమిట్ లోపలే వెళ్ళాలి. దానికంటే కొంచెం ముందే వెళ్తే సంథింగ్ ఫైన్ అయితే ఉంటుంది. స్పీడ్గా అయితే అసలు వెళ్ళకూడదు. అండ్ సో దిస్ ఈజ్ Part-1 అనమాట. సో Part-2లో మీకు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా కొంచెం ఉంటుంది. అండ్ మాకు ఎలాంటి దర్శనం వచ్చింది, అండ్ నేను నిజంగానే 14 కిలోమీటర్స్ నేను నడిచానా స్టెప్స్, అదంతా మీకు Part-2లో అయితే వచ్చేస్తుంది గైస్. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హే గైస్, ఇప్పుడైతే కార్ డ్రైవింగ్ నేనే చేశాను అనమాట. మొత్తం ఫ్రంట్ సీట్లో కూర్చున్నా.